తనుగుల చెక్ డ్యాం కూల్చివేతపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణరావు విసిరిన ఛాలెంజ్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించారు. తనుగుల చెక్ డ్యాం కూల్చివేతకు సంబంధించి ఫుటేజీని విడుదల చేశారు. చెక్ డ్యాం కూలిందని ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ గురించి ప్రస్తావించారు. చెక్ డ్యాంను కొందరు ఇసుక కాంట్రాక్టర్లు కూల్చివేశారని తెలిపారు. విజయరమణరావు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. చెక్ డ్యాం కూల్చడం యుద్ధ నేరమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. చెక్ డ్యాం ఎందుకు కూలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇదే విధంగా మేడిగడ్డ పిల్లర్ కూల్చివేశారని మండిపడ్డారు. గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు? ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరమణరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో, ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో, చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. మరి విజయరమణరావు గారు, మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదేవిధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు? ఆఫీసర్, ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి, అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి. కుంగిపోయి ఉంటే ఆ డ్యామ్ని కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇలా రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది రాఘవ కన్స్ట్రక్షన్స్. అది కట్టింది తనే కదా. మరి ఇలా తను కడితే ఇలా కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టింది. ఇలా 1000 కోట్ల రూపాయల టెండర్ వర్క్లు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు కదా. ఇలా బ్లాక్ లిస్ట్లో తనని పెట్టి అవన్నీ కూడా బ్లాక్ చేసి ఆ టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయరు. మరి మీరు చెప్పిందే నిజమైతే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయరి, బ్లాక్ లిస్ట్ ఈ కంపెనీని పెట్టి టెండర్ క్యాన్సిల్ చేసి రీటెండర్స్ కాల్ ఫర్ చేయండి. డ్యామ్ను పేల్చడం అంటే అదొక యుద్ధ నేరం, మామూలు విషయం కాదు. ఇది ఒక మర్డర్ కాదు. మర్డర్ కన్నా 1,00,000 మర్డర్లు చేసినంత ఒక డ్యామ్ను పేల్చడం అంటే. డిస్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వార్ క్రైమ్ according to Article 56 of Geneva Convention. యుద్ధ నేరం అది. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పేల్చేయకూడదు. ఎంత తీవ్రమైన యుద్ధాలు చేసినా, ఎన్ని న్యూక్లియర్ మిసైల్స్ వేసుకున్నా, అణుబాంబులు వేసుకున్నా కూడా డ్యామ్ల మీద బాంబులు పడకూడదు అనేది జెనీవా కన్వెన్షన్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయించుకొని ఆర్టికల్ 56లో ఇది యుద్ధ నేరంగా పరిగణించాలి అని చెప్పి నిర్ణయించారు. నేను ఇంతకుముందు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, నేను ఒక 6 నెలల క్రితం సోదాహరణంగా ఈ కాంగ్రెసు
బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి నేను సోదాహరణంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా ఇచ్చిన. ఆ రోజు ఎవరు దీన్ని అంత సీరియస్గా పట్టించుకోలే. కానీ ఈరోజు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎంతో చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రియల్ టైమ్ ఇమేజెస్ తీసుకొచ్చి మేము ముందర పెట్టారు. తనుగుల చెక్ డ్యామ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాదు, ఇండియా. తనుగుల చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేల్చారు. దానికి డ్రిల్ చేసిన రంధ్రాలు కూడా ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి తీగలు కూడా వస్తూ ఉన్నాయి. నిజానికి అసలు ఇది నిజంగా భయం వేస్తుంది. బాధ కాదు, భయం కూడా వేస్తున్నది. ఇంత పెద్ద డ్యామ్లను పేల్చే అంత దుర్మార్గం ఆలోచన అసలు ఎట్లొచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? ఇది సామాన్య ప్రజలు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాదు. ఈ తనుగుల చెక్ డ్యామ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. ఇది పాలకుర్తి రవి ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అండర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, హూ ఈజ్ ద ఇరిగేషన్ మినిస్టర్, హూ రిపోజ్ టు రేవంత్ రెడ్డి, రైట్? 22/11/2025 నాడు పాలకుర్తి రవి అనే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా మనవి ఏమనగా, నేను పాలకుర్తి రవి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై చెక్ డ్యామ్ను 2021 సంవత్సరంలో ప్రారంభించి 2024 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ ద్వారా సుమారు 1000 ఎకరాలకు సాగు జరుగుతున్నది. 22/11/2025 రోజున సుమారు 6:30 స్థానిక రైతులు నాకు ఫోను ద్వారా ఒక రోజు ముందు రాత్రి 10 గంటలకు, జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రజలు, రాత్రి సుమారు 10 గంటలకు చెక్ డ్యామ్ వద్ద భారీ శబ్దం వినపడినది, ధ్వంసమైనదని తెలపడం జరిగినది. వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ డ్యామ్ను పరిశీలించగా సుమారు 90 మీటర్ల పొడవు ధ్వంసం అయి ఉన్నది. ఈ విషయాన్ని పరిసర రైతులు విచారించగా ఈ చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినారని అనుమానం కలదు. ఇట్టి విషయాన్ని మాపై అధికారులకు తెలియజేసి దరఖాస్తు ఇస్తున్నాను. ఈ చెక్ డ్యామ్ను ధ్వంసం చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినది. దయచేసి తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలరని మనవి.